స్థిరత్వము ఖ్యాతిని తీసుకొస్తుంది. మనుషుల స్థిరత్వము మనకు మంచి పేరుని తీసుకొస్తుంది. ఈరోజు స్థిరులుగా ఉండేటువంటి వారు వారి జీవితంలో సమాజంలో అనేకమైన దీవెనకరంగా ఉంటారు. స్థిరత్వం కలిగినటువంటి వారు మంచి పేరును వారు పొందుకోగలుగుతారు. అస్థిరులు ఉంటారండి, స్థిరత్వం లేనిటువంటి వారు ఉంటారు. వారు సమాజంలో మంచి పేరును వారు పొందుకోలేరు. స్థిరత్వం కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. ప్రపంచంలో కొన్ని కట్టడాలు ఉన్నాయి, వాటిని మనం చూడడానికి ఇష్టపడుతుంటాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉంది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆ ఈఫిల్ టవర్ని చూడడానికి వెళ్తారు. ఎందుకో తెలుసా? ఆ ఈఫిల్ టవర్ కట్టబడి కొన్ని వందల సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆ ఈఫిల్ టవర్ పడిపోట్ల. అనేకమైనటువంటి తుఫాన్లు వస్తున్నాయి, గాలి ఎదురుగాలు వస్తూ ఉంటాయి, భయంకరమైన భూకంపాలు వస్తాయి ఆ ప్రాంతంలో. కానీ అది మాత్రం స్థిరంగానే ఉంటుంది, ఎప్పుడు పడిపోవట్లేదు. అందుని బట్టి ఆ కట్టడాన్ని చూడాలని చాలామంది సివిల్ ఇంజనీర్స్ దాని యొక్క ఇంజనీరింగ్ ఎలా ఉంది, దాన్ని ఎలా కట్టారు, దానిలో ఉన్నటువంటి ఆ మిస్టరీస్ ఏంటో తెలుసుకోవడానికి అనేక లక్షలాది మంది ప్రతిరోజు వెళ్ళి ఈఫిల్ టవర్ని చూసి వస్తారు. మన ఇంటిని ఎందుకు చూడరు? ఈఫిల్ టవర్ని ఎందుకు చూడడానికి వెళ్తారంటే ఈఫిల్ టవర్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే స్థిరత్వం కలిగింది. తాజ్మహల్ ఉంది, భారతదేశం ఆగ్రాలో ఉంది. ప్రతిరోజు కూడా అనేక లక్షలాది మంది తాజ్మహల్ చూస్తారు. ఎందుకు తెలుసా? షాజహాన్ అనేటువంటి ఆ వ్యక్తి తాజ్మహల్ నిర్మించాడు. ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు, అది చెక్కు చెదరలేదు. నిజంగా చాలా భయంకర భూకంపాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వస్తున్నప్పుడు కూడా అది చెక్కు చెదరక ఉంది, స్థిరంగా ఉంది. కాబట్టి తాజ్మహల్ని అందరూ కూడా చూడడానికి ఇష్టపడతారు. అదే రీతిగా మీరు ఈజిప్ట్ దేశానికి వెళ్తే పిరమిడ్స్ మీరు చూస్తారు. మానవ నిర్మిత పర్వతాలు ఎలా కట్టారు? క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం అంత గొప్ప కట్టడాలు ఎలా కట్టగలిగారు? 2-3 టన్నులు ఉన్నటువంటి ఆ రాతిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్ళగలిగారు? ఇప్పటికీ కూడా మిస్టరీ. ఆ మిస్టరీని చూడడానికి, ఆ యొక్క స్థిరత్వంగా ఉన్నటువంటి ఆ పిరమిడ్స్ని చూడడానికి మనందరం వెళ్తుంటాం. దుబాయ్ అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఉంది. బుర్జ్ ఖలీఫా, దాన్ని చూడడానికి కూడా అనేక మంది వెళ్తూ ఉంటారు. నా ప్రియదవచనాంగమా, ఈరోజు నా స్థిరత్వం మనకు ఖ్యాతిని తీసుకొస్తుంది. స్థిరత్వం మంచి పేరుని తీసుకొస్తుంది. ఈ రోజున మనం కూడా ప్రభువు నుండి ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. రక్షించబడ్డావు మంచిదే, మంచి సంఘంలో నాటబడ్డావు మంచిదే, చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నావు మంచిదే. కానీ స్థిరత్వం దేవుడు కోరుతున్నాడు. స్థిరులుగా మనం ఉండాలి. నేను స్థిరత్వానికి ఆపోజిట్ వర్డ్ కూడా చెప్తాను, అస్థిరత. ఏంటది? అస్థిరత. స్థిరులు, అస్థిరులు. ప్రభు మనల్ని స్థిరులుగా ఉండమని కోరుతున్నాడు, కానీ అస్థిరులుగా ఉండాలని కోరుకోవట్లేదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది అస్థిరులుగా ఉన్నటువంటి వారు మనకు కనపడుతుంటారు. ప్రాముఖ్యంగా అస్థిరత అంటే నేను 3 డెఫినిషన్స్ ఇస్తాను. 3 మాటలు, పర్యాయ పదాలు అనుకోండి. అస్థిరత్వానికి 3 పర్యాయ పదాలు చెప్తాను. ఒకటి, 2 తలంపుల మధ్య తడబడేటువంటి వారు. చూద్దాం ఒకసారి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలుకకపోయిరి. చూడండి, ఇశ్రాయేలుని పరిపాలన చేస్తున్నారు ఆ టైంలో యెజబెలు, ఆహాబ్ అనేటువంటి దుష్టరాజు, దుష్టరాణి. వారు ఇశ్రాయేల్ ప్రజల్ని దేని వైపుకి మళ్ళిస్తున్నారు అని అంటే సత్యం వైపుగా కాదు వాళ్ళని మళ్ళిస్తుంది. వాళ్ళని అసత్యం వైపుకు నడిపిస్తున్నారు, విగ్రహారాధన వైపు మళ్ళిస్తున్నారు. దేవుడు పదాజ్ఞలో చెప్పాడు, సో ఏ విగ్రహాన్ని మీరు పెట్టుకోవద్దు, ఏ విగ్రహాన్ని పూజించొద్దు, ఆకాశం మీదనో భూమి మీదనో భూమి కిందనో ఏ విగ్రహాన్ని చేసుకొనొద్దు, ఆ విగ్రహాన్ని పూజించొద్దు. అంటే ఏ ప్రజలకైతే ఆజ్ఞించాడో ఆ ప్రజల్ని ఆహాబు, యెజబెలు ఆ రాజు, రాణి ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన వైపు ప్రజలు మళ్ళిస్తున్నారు. ఆ టైంలో బయలుదేవత, అషారాదేవి దేవతను వారు పూజిస్తున్నారు. అష్టారోతు దేవత, ఇలాంటి దేవతను పూజించడానికి ఆ ఇద్దరు కూడా ఎంతగానో ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అదే టైంలో రోషం కలిగిన దేవుని సేవకుడు ఉన్నాడు, అతని పేరు ఏలియా. ఏలియా ఒకరోజు మాట్లాడుతున్నాడు, ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, నీ పితరుల పట్ల దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారా మీరు? మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అండి యెహోవా దేవుడు. నిజంగా మోషే టైంలో
మన పితరుల్ని దేవుడు ఏం చేశాడు? నడిపించుకుంటూ వచ్చాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని వేసి, నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదని ఆజ్ఞలు ఇచ్చాడు కదా. మీరు ఏం చేస్తున్నారు? రెండు మనస్సుల మధ్య ఎందుకు తచ్చుళ్ళాడతారు? రెండు తలంపుల మధ్య ఎందుకు మీరు తడబడతారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని పూజించండి, లేకపోతే బయలే నిజమైనటువంటి దేవుడైతే బయలునే పూజిద్దాం. ఎంతకాలం రెండు మనసుల మధ్య తడబడతారని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరో? ఏలియా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ప్రజలు అక్కడ ఎలా ఉన్నారు తెలుసా? రెండు మనసుల మధ్య తచ్చుళ్ళాడుతున్నారు, రెండు మనుషులు తడబడుతున్నారు. రెండు పడవ మీద కాలేస్తే పరిస్థితి ఏంటి? రెండు పడవల మీద కాలేస్తే పరిస్థితి ఏంటి? ఒక కాలేమో ఒక పడవ మీద పెట్టాం, ఇంకో కాలేమో ఇంకో పడవ మీద పెట్టి ప్రయాణం సాగించగలమా? సాగించలేం. రెండు పడవల మీద కాలు ప్రమాదకరం. కాబట్టి స్థిరత్వం కలిగి జీవించాలి. ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు, ఎంతవరకు రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు? క్లారిటీకి వచ్చేయండి. ప్రభునే గణపరచండి, యెహోవా అయినటువంటి దేవుడని. కర్మెలు పర్వతం మీద దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు ఏలియా ద్వారా. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలి పశువుని కాల్చడం మాత్రమే కాకుండా కట్టెలు కాలిపోయినాయి, క్రిందన కందకంలో నీళ్లు కూడా ఆవిరైపోయింది. యెహోవాయే నిజమైనటువంటి దేవుడని ఆ కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రూవ్ చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియదేవచన ఆగమ అస్థిరత్వం. ఆ తర్వాత ద్విమనస్సు. రెండోది ఏంటి? మీరు యాకోబు పత్రిక 4:8 చదివితే కనుక ద్విమనస్సు గురించి అక్కడ మాట్లాడతారు. చదవండి ఒకసారి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా అంటే ద్విమనస్సు అంటే ఏంటి? రెండు మనస్సులు. ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకునుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోదిగా చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతూ ఒక సంఘంతో చెప్తున్నాడు, నువ్వు వెచ్చగానన్నా ఉండు, చల్లగానుండు, నులివెచ్చగా ఉంటున్నావు నువ్వు, అందులో బట్టి నా నోటి నుంచి ఉమ్మి వేయబడుతుంది అన్నాడు. చదవండి, అది కూడా మాట చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను ఉండిన మేలు, వెచ్చగానున్నా ఉంటే మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అంటే దేవుడు చెప్తున్నాడు, చల్లగన్నా ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. అటు లోకంలో ఉన్నా ఉండు, ఇటు దేవుళ్ళను ఉండు. కాసేపు లోకంలో, కాసేపు దేవునిలో. కాసేపు అన్యాచారాలు, కొన్ని సందర్భాల్లో దేవుని సంబంధమైన ఆచారాలు. పెళ్ళిళ్ళు పేరంటాలు వచ్చినప్పుడు పసుపులు అంటావు, కుంకుమలు అంటావు, ఎదురుచూపులు అంటావు, ముహూర్తాలు అంటావు, తిథులు అంటావు, రాసులు అంటావు, మంచి దినాలు అంటావు. మరలా దేవుని మందిరానికి వచ్చి స్తోత్రం హల్లెలూయా అంటావు. ఏంటి బ్రతుకు? స్టాండ్ అవ్వండి, దేవుని కోసం నిలబడండి. అప్పుడు దేవుడు నీ కోసం నిలబడతాడు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆదివారం ఏమో దేవుని దూతల్లా ఉంటాం. సో ఆదివారం అయిపోయిన తర్వాత సినిమా హాల్లో కనపడుతుంటాం, వేరే వేరే ప్రాంతాల్లో కనపడుతుంటాం. అది సరైనది కాదు అంటున్నాడు. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. ఒకవేళ నులివెచ్చగా ఉన్నావా, లుక్ వామిట్ ఈజ్ డేంజరస్. లుక్ వామిటీగా ఉంటే గనక నా నోటి నుంచి ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను అంటున్నాడు. ఇది అస్థిరత్వం అండి. కానీ మనం అస్థిరులుగా ఉండడానికి వీల్లేదు. రెండు మనసుల మధ్య మనం తడబడకూడదు, ద్విమనసు కలిగి ఉండడానికి వీల్లేదు. నులివెచ్చని జీవితం అస్థిరత్వానికి సాదృశ్యం. ఇప్పుడు స్థిరులుగా ఉండమని కోరుతా ఉన్నాడు. స్థిరత్వం మన జీవితాల్లో విజయాన్ని ఇస్తుంది. మీకు చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తుందా? ఒకసారి తాబేలు, కుందేలు పరుగు పందెం పోటీ పెట్టుకున్నాయంట. ఏంటి తెలుసా? గుర్తుందా మీకు? ఏది నెగ్గింది? కుందేలు నెగ్గిందా, తాబేలు నెగ్గిందా? ఎందుకు నెగ్గిందంట తాబేలు? ఎందుకు నెగ్గింది? వాస్తవానికి తాబేలు అంటేనే చాలా స్లోగా నడుస్తుంది కదా, అది నెగ్గటం ఏంటండి? కానీ ఆ స్టోరీలో తాబేలే నెగ్గింది. ఎందుకు? కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ దానికి స్థిరత్వం లేదు. కాసేపు పరిగెత్తింది, కాసేపు బొబ్బు ఉంది. కానీ తాబేలు మాత్రం కాన్స్టాంట్గా స్థిరత్వం కలిగి అలా నడుచుకుంటూ వెళ్ళింది. అందుని బట్టి విజయాన్ని సాధించింది. ఈ రోజున మనం కూడా
ఒక నెల బాగా దేవునికి సమీపంగా ఉండి ఒక నెల దేవుని నుంచి వెడిలిపోయాం అనుకోండి, దానివల్ల ప్రతిఫలం లేదు. నువ్వు ఒక పేస్ మెయింటైన్ చేయాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఆ స్థిరత్వమే నీ జీవితంలో గొప్ప దేవుని తీసుకొస్తుంది. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. ప్రతి పత్రికలో కూడా ఒకే విషయాన్ని కామన్గా చెప్పాడు, ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు స్థిరులై ఉండుడి. జనవరి మాసంలో మనం చాలా ఆసక్తిగా ఉంటాం, ఫిబ్రవరిలో తగ్గిపోతాం, మార్చిలో ఎందుకంటే మన పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వచ్చేస్తుంటాం. ఎగ్జామ్స్ అయిపోగానే మరలా అస్థిరత్వం. ఒక ఆదివారం దేవుని మందిరానికి వస్తావు, మరలా మరొక ఆదివారం వేరే పనుల కోసం బయటకు వెళ్తుంటావు. ఇది కాదు, దేవుడు ఇలా కోరుకోవట్లేదు. దాస్యం అనే కాడి కింద మరలా మీరు చిక్కుకొనొద్దు. స్వాతంత్రం అనుగ్రహించబడింది మీకు, నా ద్వారా స్వాతంత్రం మీకు అనుగ్రహించబడింది కాబట్టి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనొద్దు, మరలా లోకంలోకి వెళ్ళొద్దు, మరలా పాపం చేయొద్దు, మరలా 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 దురభిమాన పాపం చేయొద్దు. నిర్జీవ క్రియను విడిచిపెట్టండి, వెలుగు ఫలాన్ని ఫలించండి, నీతి ఫలాన్ని ఫలించండి, ఆత్మఫలం ఫలించండి అని దేవుడు కీప్ ఆన్ టెల్లింగ్ us. బీ కాన్స్టెంట్. మీరు అందరూ కాన్స్టెంట్గా ఉండండి, స్థిరులుగా ఉండండి. ఈ రోజున మనం వేటిలో స్థిరంగా ఉండాలో దేవుని లేఖనం చెప్తా ఉందండి. ఒకటి ఏంటంటే ఆసక్తి విషయంలో మనం స్థిరులుగా ఉండాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనము కొన్ని విషయాల్లో మాత్రమే స్థిరంగా ఉంటాం, కానీ దేవుడు చెప్తున్నాడు ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం.